భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. ఈ వీడియోలో మనం ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాము. మనందరికీ తెలిసిన ఉత్తరాయణం దక్షిణాయనం అంటే సూర్యుని గమనంలో వచ్చే మార్పు. ఈ మార్పుతో సకల ప్రాణుల జీవన శైలిలో మార్పులు వస్తాయి అంతే మనకు తెలుసు. మన పెద్దలు ఒక మాట అంటుంటారు, ఉత్తరాయణం పుణ్యకాలం అని. ఇది కేవలం కాలానికి మాత్రమే సంబంధించిన మాట, కానీ దాని అర్థం ఉపనిషత్తులో మరొక విధంగా ఉంది. ప్రశ్నోపనిషత్తులో గురుదేవులు పిప్పలాద మహర్షి గారు ఉత్తరాయణం దక్షిణాయనం అంటే అసలైన అర్థాన్ని వివరించారు 9వ మంత్రంలో. ఆ మంత్రం ఇలా ఉందండి. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే, మంత్రంలో కాలం అంటే పరమాత్మ, ఇక్కడ ప్రజాపతి అని చెప్తారు ఈ మంత్రంలో. ఈ కాల వ్యవస్థని ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 భాగాలు చేశారు. జీవులు ఉత్తరాయణం లేదా దక్షిణాయనంలోకి జన్మ తీసుకుని ప్రవేశించుతారు. ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయనం జీవుల జన్మకి సంబంధించిన విషయం. అసలు దక్షిణాయనం అంటే ఏం చెప్తుందో ఉపనిషత్తు చూద్దాం. దక్షిణాయనం అంటే కోరిక పెంచుకోవటం, దక్ష అంటే పెంచుకోవటం అని అర్థం చెప్తారు. దక్షిణాయనంలోకి 3 రకాల జీవులు ప్రవేశిస్తారు, లేదంటే 3 రకాల జీవులు జన్మ తీసుకుంటారు. అందులో మొదటి వాళ్ళు కేవలం కర్మ చేయటం, కర్మ ఫలితాలను బట్టి తిరిగి జన్మలను తీసుకోవటం, మళ్ళీ కర్మలు చేయటం, తగిన సుఖదుఖాలు అనుభవించటం కోసం మాత్రమే జన్మ తీసుకునేవారు దక్షిణాయనంలోనికి వస్తారు. వాళ్ళకి ఎందుకు జన్మిస్తున్నారో, ఎందుకు మరణిస్తున్నారో, ఎందుకు కష్టాలు పడుతున్నారో, ఎందుకు సంతోషపడుతున్నారో ఏమీ తెలియదు. వీరు ఆధ్యాత్మికంగా చాలా కింది స్థాయిలో ఉంటారు. వీరు జనన మరణ చక్రం నుంచి బయటకు రావటానికి కొన్ని వేల జన్మలు పడవచ్చు. 2వ వర్గం వారు కేవలం పుణ్యకార్యాలు చేయటానికి, వాటి ద్వారా స్వర్గ వైభవాలు పొందటానికి దక్షిణాయనంలో జన్మ తీసుకుని వస్తారు. మంత్రంలో చెప్పినట్టు తదిష్టా పూర్తయే అంటే ఇష్టి పూర్తం అనేవి చేయటానికి వస్తారు. ఇష్టి అంటే యాగమండి, పుత్రకామేష్టి అలా అంటారు కదా, అది అలా యాగాలు వైదిక కర్మలు చేయటం. పూర్తం అంటే మంచి పనులు చేయడం, దాన ధర్మాలు, దేవాలయాలు నిర్మించటం, సేవలు చేయటం, ఇదంతా కూడా. ఎవరైతే ఇటువంటి పుణ్యకార్యాలు చేయటం ఉపాసనగా మలుచుకుంటారో వారికి పుణ్యలోకాలలో ప్రవేశం దొరుకుతుంది. వీరు మధ్యస్థాయి వారు, ఎందుకంటే వారి పుణ్యం ఖర్చు అయిపోయాక తిరిగి దక్షిణాయ వ్యవస్థలోకి ప్రవేశించి మరలా కర్మలు చేయటం ప్రారంభిస్తారు. అంటే జనన మరణ చక్రంలోనికి వచ్చేస్తారు. ఇక 3వ వర్గం వారు ఉన్నారు, చాలా ముఖ్యమండి, జాగ్రత్తగా వినండి. వీరు ఋషులు. మంత్రంలో చెప్పిన విధంగా లోక కళ్యాణానికి, మానవులని సంసార సాగరం నుంచి బయటికి వచ్చేందుకు సహాయం చేయటానికి దక్షిణాయ వ్యవస్థలో జన్మ తీసుకుంటారు ఈ ఋషులు. ఈ వర్గం వారు ఉత్తమమైన వారు, ఎందుకంటే ఋషులు తమ సంకల్పంతో వచ్చి చేయదగిన శుభాన్ని చేసి తిరిగి వెళ్ళిపోతారు. మరలా వారు కావాలి అనుకుంటేనే జన్మ తీసుకుని వస్తారు. ఉపనిషత్తుల నిర్వచనంలో దక్షిణాయనం అంటే ఇదే. ఇక ఉత్తరాయణం. దక్షిణాయనంలో జన్మ తీసుకున్న కొందరికి వారి పూర్వజన్మ సుకృతం వలన, గొప్ప సంస్కార బలం వలన వారిలో ఒక రకమైన సంఘర్షణ, తపన మొదలవుతుంది. వారు తమ తపనతో శాస్త్రాలు చదివి గురువులను కలిసి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేస్తారు. వారి కోసమే ఋషులు జన్మ తీసుకుని వచ్చి వీరికి కావలసిన సహాయం చేస్తారు. తమలోని తపనని తపస్సుగా మార్చుకున్న అదృష్టవంతులు ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, పరమాత్మలో ఒకటిగా విశ్వచైతన్య శక్తితో సంయోగం పొంది ఋషులు అవుతారు. వారికి తిరిగి జన్మ తీసుకునే అవసరం ఉండదు. దీనినే ఉపనిషత్తులు ఉత్తరాయణం అని అంటారని పిప్పలాద మహర్షి గారు వివరించారు. అంటే ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయనం జీవులు తీసుకునే జన్మ రహస్యమేనండి. ఆ చిన్న విషయం అర్థం చేసుకుంటే మనం కూడా జీవన మరణ చక్రం నుంచి బయటికి వచ్చేయగలుగుతాము.